అని మనం చూస్తే శద్రకు మేషకు అబేద్నెగోల్లో ఉంది ఆ దృఢ విశ్వాసం. ఎవరి శద్రకు మేషకు అబేద్నెగోలు అంటే యూదులు. నెబుకద్నెజరు మహారాజు బబులోను సామ్రాజ్యాన్ని ఏలుతున్న నియంత ఆయన యెరూషలేము మీదకి దండెత్తొచ్చి కొంతమంది యూదులను సెరగొని పోయాడు. అందులో శద్రకు మేషకు అబేద్నెగో దానియేలు అనబడిన వారు కూడా వెళ్ళారు. అయితే అక్కడికి బానిసలుగా వెళ్ళారు. కానీ రాజు దయాదాక్షణ్యాలు పొందుకొని హాయిగా బ్రతుకుతుండగా వారి దగ్గరికి ఒక పరీక్ష వచ్చింది. ఏమిటా పరీక్ష అంటే, నెబుకద్నెజరు మహారాజు ప్రియులారా ఒక బంగారు ప్రతిమను చేయించి దానికి మొక్కాలి, సాగిలి పడాలి, నమస్కరించాలి. మొక్కని వారిని, సాగిలి పడిన వారిని, నమస్కరించిన వారిని తీసుకెళ్ళి బగబగా మండుతున్న అగ్నిగుండంలో వేస్తానని ఆజ్ఞ జారీ చేశాడు. అందరూ మొక్కుతున్నారు, సాగిలి పడుతున్నారు, నమస్కరిస్తున్నారు. శద్రకు మేషకు అబేద్నెగోలు మాత్రం మొక్కలేదట, నమస్కరించలేదట, సాగిలి పడలేదట. రాజుకు తెలిసింది, ఎవరెక్కడ శద్రకు మేషకు అబేద్నెగోల్ని ప్రవేశపెట్టండి. వెంటనే తీసుకొచ్చారు, ఎదురుగుండా నిలబెట్టారు. రాజు అంటున్నాడు, శద్రకు మేషకు అబేద్నెగోలారా, నేను విన్నది నిజమా? అందరూ మొక్కుతున్నారు, అందరూ సాగిలి పడుతున్నారు, అందరూ నమస్కరిస్తున్నారు. మీరు మొక్కలేదట, సాగిలి పడలేదట, నమస్కరించలేదట. అలా చెయ్యకపోతే శిక్ష ఏంటో తెలుసా? చూడండి, మండుతున్న గుండాన్ని ఇంకా 7 రెట్టింపు చేసి అందులో పాడేస్తానని చెప్పాడు. అప్పుడు వెంటనే వారు రాజుగారండి తప్పు అయిపోయిందండి, ఊరు దండం పెట్టేద్దామని అనలేదు వాళ్ళు. మనమైతే ముఖం చూసి మాట, సీటు చూసి పేటేద్దాం. కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. యేసయ్య రక్తంలో కడగబడిన వారు, రోషం గల దేవుని బిడ్డలు గనుక వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? నెబుకద్నెజరు పేరెట్టి పిలుస్తున్నారు, ఇందును గూర్చి నీకు సమాధానం చెప్పవలసిన అవసరత మాకు లేదు.